గ్రీన్ కో సునీల్ అనిల్ మీరు తర్వాత మాట్లాడుతున్నారు కానీ ఉండండి. సో ఇలా విషయాన్ని చూసి వీళ్ళ స్టోరీలు విన్నాక మీరు మాట్లాడుతున్నారు. ఇది ఆయన చెప్పిన లాంగ్వేజ్. రెండు, పేదరికం తగ్గిందా పెరిగిందా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? ఎవరి హయాంలో పేదరికం తగ్గింది? ఇందాక మీరే చెప్పారు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి రిపోర్టు. నీతి ఆయోగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ లో స్పష్టంగా 2016 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పేదరికం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 14.72% ఉండేది, పట్టణ ప్రాంతాల్లో 4.63% ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవెన్ కోవిడ్ లాంటి టైంలో కూడా 2021 14.72% నుంచి 7.71% అయింది. పట్టణ ప్రాంతాల్లో 4.63% నుంచి 2.20% తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే 5.71% తగ్గింది. 30,19,718 మంది పేదరికం నుంచి విముక్తి చెందారని చెప్పి నీతి ఆయోగ్ 2023లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా 12 అంశాలను వాళ్ళు బేస్ చేసుకుని ఇచ్చారు. పౌష్టికాహారం, శిశుమరణాల రేటు, తల్లుల ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు శాతం, వంట నూనెల వినియోగం, పరిశుభ్రత, తాగునీరు, గృహవసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, ఇలా 12 అంశాలు నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకొని పేదరికం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 30,19,718 మంది పేదరికం నుంచి విముక్తి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేదలు 6.06% మంది ఉన్నారు అని ఇచ్చింది. 0.05 స్కోర్ నుంచి 0.025 స్కోర్ కి తగ్గింది, అంటే 50% తగ్గిందని కూడా అదే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఇప్పుడు చెప్పండి, పేదరికం ఎవరి హయాంలో తగ్గుతుంది, ఎవరి హయాంలో పెరుగుతుంది? రెండో అంశం నేను క్లియర్ గా అంటున్నా సార్, మనం ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎట్లా వచ్చాం? సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాం. 10 నెలలు అయింది. ఏక్ నిరంజన్ లాగా ఏక్ సిలిండర్ ఇచ్చారండి. అది కూడా 1,50,00,000 మందికి ఉంటే 90 లక్షలకు 80 లక్షల మందికో ఇస్తున్నామని బడ్జెట్ లో పెట్టారు. దానికి కూడా ఇప్పటికీ సగం మందికి ఇంకా డబ్బులు రాలా. ఇది ఏక్ నిరంజన్, ఏక్ సిలిండర్ లాగా మళ్ళీ మొత్తం మనం ఇచ్చేసామని చెప్పారు. రోజు ఇది అబద్ధాలు. ఇందాక సిస్టర్ రాయపాటి అరుణ్ గారు మాట్లాడుతా మీరు క్వశ్చన్ అడిగారు, ఏది పవన్ కళ్యాణ్ గారు ఏదో నిన్న మీటింగ్ లో మాట్లాడి పారిశ్రామికవేత్తలంట మా హయాంలో అంట వెళ్ళిపోయారు, ఏదో మేము లంచాలు అడిగామని చెప్పి. సార్, జపాన్ కి సంబంధించినటువంటి మాకినో మూకినో సంస్థ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో లోకేష్ లంచాలు అడుగుతున్నాడని చెప్పి ఆ కంపెనీ వెళ్ళిపోయింది. మా హయాంలో ఎవరల్లా అమర్ రాజా చిత్తూరులో అక్కడే ఉంది, ఎక్కడికి పోలా. కాకపోతే అదనంగా వాళ్ళు ఇంకో ప్లాంట్ తెలంగాణలో పెట్టుకున్నారు. కియా వెళ్ళిపోతుందని మీరు దుష్ప్రచారం చేస్తే కియా అదనంగా 400 కోట్ల పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టింది. 13 లక్షల కోట్ల ఎంఓయూలు మా హయాంలో వచ్చి కుదిరినాయి. అందరూ అంబానీ, అదానీ, బిర్లా, బజుంకాల నుంచి అందరూ ఒకే డయాస్ మీదకి వచ్చారు. ఈ రోజు మీరు డయాస్ మీద కూర్చోబెట్టినటువంటి గ్రీన్ కో ఎవరైతే సునీల్, చలమల్ శెట్టి సునీల్ వాళ్ళ బ్రదర్ అనిల్ అక్కడ కూర్చోబెట్టారో మీరు ఆయన అడగాల్సింది మైక్ ఇచ్చి, మా హయాంలో పెట్టుబడి పెట్టాడా, మీ హయాంలో పెట్టారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సెల్ఫీ దిగి వచ్చాడు కదా. అదే గ్రీన్ కోన్ అక్కడ అడగాల్సింది, అదే మెగాన్ అక్కడ అడగాల్సింది. ముగ్గురు కూర్చోబెట్టారు కదా పారిశ్రామికవేత్తల్ని. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు పెట్టుబడులు మరి బెదిరిస్తే పెట్టారా, తుపాకి పెడితే పెట్టారా, మరి వెళ్ళిపోకుండా ఎందుకు పెట్టుబడులు పెట్టారని చెప్పి అడగాల్సింది. మీరు అడ్డగోల అబద్ధాలతో ఎన్నో విధంగా అధికారంలోకి వచ్చారు. ఇప్పుడన్నా కొంచెం నిజాలు చెప్పండి దయచేసి. ఇంకా ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తారు? ఇంకా ప్రజలను మోసం చేయటమే. ఇంకా 9 లక్షల కోట్లు అప్పయింది, ఇంకా 10 లక్షల కోట్లు అప్పయింది, ఇంకా రాష్ట్రం అడుక్కు తినిపోయింది. ఈ అడుక్కుదిన రాష్ట్రానికి తాపీ మేస్త్రాలే చంద్రబాబు నాయుడు, ఇంకో పక్కన ఇటుకలు అందించే వాళ్ళగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. దయచేసి ఇంక ఈ డబ్బా కొట్టుడు దయచేసి ఆత్మని చెబుతా ఉన్నా. రెండో అంశం వచ్చేటప్పటికి ఇందాక అన్న దుర్గా శ్రీరామ్ అన్న పేదరికానికి సంబంధించి ఉచితాలు ఇవ్వద్దు అన్నాడు. ఉచితాలు మేము లేదా, ఉచితాలు వేరు, సంక్షేమ పథకాలు వేరు. చాలా డిఫరెన్స్ ఉంది ఉచితాలకి సంక్షేమ పథకాలు. ఉచితాలు అంటే ఏంది? ప్రతి మహిళకి బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పిస్తాం, అవి ఉచితాలు అంటే. ఏదైతే పెన్షన్లు ఇవ్వటమో లేదంటే వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికో నగదు బదిలీ పేదల అకౌంట్లు వేస్తే దాన్ని ఉచితాలు అనరు. స్కూల్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి స్కూల్ బాగు చేస్తే ఉచితాలు అవ్వవు. సో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 1000 రూపాయలు దాటి దాన్ని ఆరోగ్యశ్రీలకు వెళ్తే అవి ఉచితాలు కావు. సో ఉచితాలు మేమేదో పనిచేసాం. మీరు మూలన కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కిద్ది. నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, 4/20/2025 అయితే 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఇదే నెలలో బర్త్డే, అంటే రేపు 1వ తారీఖు అంటే ఏప్రిల్ అనుకోండి, ఏప్రిల్ 20. మరి ఆయన ముసలాడని నేను అంటలే, ఆయన కుర్రాడని ఆయన అని చెప్పుకుంటాడు. కాబట్టి మరి మీ కుర్రాడు 75 ఏళ్ళ కుర్రాడు చంద్రబాబు నాయుడు గారు నొక్కొచ్చు కదా బటన్. ఎందుకు నొక్కట్లా ఒక బటన్ కూడా? ఏం చేతులు పని చేయట్లేదా నొక్కడానికి? రెండో అంశం వచ్చేటప్పటికి ఇంకొక అంశం నేను చెప్తా సార్. ఇప్పుడు క్లియర్ గా నేను ఒక మాట ఏమంటున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కూడా జన్మభూమి అని పెట్టాడు, జన్మభూమి కమిటీలు అని పెట్టాడు. ఏమైంది? ఈ రోజు ఆ కమిటీలే లేవు. ఆ జన్మభూమి కమిటీల వల్ల రాష్ట్రం అంతా నాశనం అయింది అనేది ఓపెన్. ఈ రోజు P4 ఇంకోటి మీరు ఏది తీసుకొని వచ్చినా దాన్ని ఎవరు కాదు. దీని వల్ల ఈ రోజు మీరు ప్రభుత్వం ప్రజలను వదిలేసి, పేదలను మీరు వదిలేసి, ఏదో పలానా వాడికి అప్పచెబుతున్నాం, పలానా రాజు గారికి అప్పచెబుతున్నాం, లేదా పలానా రెడ్డి గారికి అప్పచెబుతున్నాం, లేదా పలానా నాయుడు గారికి అప్పచెబుతున్నాం.
ఇది అప్పచెబితే వాళ్ళు ఎవరు చేస్తానికి గ్యారంటీ ఉంది? ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వట్లా, ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా గ్యారంటీ ఇస్తారు? ఎంతమందికి ఇస్తగలుగుతారు? సో నేను ఎవరు దత్తత తీసుకొని గ్రామాలను ఒక్క నిమిషం వస్తాను, మీ దగ్గరకు వస్తాను. టైం అవుతుంది, వారి వర్షం కూడా తీసుకోవాలి కదా. ఒక్క